మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జెడ్పీఎస్ఎస్ బాలికలతో ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. ఈ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు వినూత్న పద్ధతిలో విద్యార్థులకి నచ్చే విధంగా, వాళ్ళని అభ్రపరిచే విధంగా విద్యాబోధన చెప్తున్నాడు. అదేంటి అంటే ఈ రోజులో తన వాయిస్ నిమ్మలంగా వచ్చిన కొద్దీ పిల్లలకి లాస్ట్ బెంచ్లో ఉన్న పిల్లలకు కూడా తన వాయిస్ వినిపించాలి అనే ఒక పరిజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పిల్లలకి విద్యాబోధన చేస్తున్నాం. మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. సార్ కూడా తన నైపుణ్యాన్ని ఉపయోగించి కూడా ఒక స్పీకర్ని పెట్టుకొని, ఒక చిన్న సౌండ్ బాక్స్ పెట్టుకొని కూడా పిల్లలకి, అంటే లాస్ట్ బెంచ్లో ఉన్న విద్యార్థి కూడా చక్కగా వినిపించే విధంగా కూడా తను ఒక నాగరికతను ఉపయోగించి మొత్తం సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి పిల్లలకు విద్యాబోధన చేస్తున్నాడు. ప్రస్తుతం మనతో విజయ్ కుమార్ సార్ జెడ్పీఎస్ఎస్ ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు. అడిగి సార్ నమస్తే. ఏంటి అంటే చూస్తుంటే ఒక వింతగా ఉంది. పిల్లలు కూడా అంటే ఒక వాక్మెన్ పెట్టుకొని మామూలుగా పాటలు వింటున్నారా అనే ఒక చిన్నగా ఉన్న నేపథ్యంలో పిల్లలకి అవన్నీ కాదు, పిల్లలకి విద్యాబోధన ఏ విధంగా పోతుంది, వాళ్ళకి అందించాలి, చివరి బెంచ్లో ఉన్న వారు కూడా అందించాలే విధంగా మీరు ఒక వినూత్న ప్రయోగం చేస్తున్నారు కదా, ఎట్లా చూసుకోవచ్చు సార్ దీన్ని? సార్ ముఖ్యంగా నేను పర్సనల్గా బ్యాక్ బెంచెస్లో కూర్చున్నటువంటి పిల్లల్ని కాన్సన్ట్రేషన్తో వినేట్టుగా, వాళ్ళ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా ఉండే విధంగా నేను ఈ స్పీకర్ను వాడడం జరుగుతున్నది. దీని వాడకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా బ్యాక్ బెంచెస్ని పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇది వాడడం జరుగుతున్నది. ఈ విధంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ లాస్ కాకుండా, వాళ్ళు శ్రద్ధతో, ఆసక్తితో డైవర్ట్ కాకుండా ఉంటారనేది నా యొక్క ఉద్దేశం సార్. ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేను 1990 నుంచి నేను ఈ విద్యా వృత్తిలో ఉన్నాను. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, బ్యాక్ బెంచెస్తో నాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. ఈ అరైజ్ అయినటువంటి ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ కావాలంటే ఇది అవసరము అని నాకు చాలా అనిపించింది. మరి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అయితే ఎప్పుడు కూడా నేను స్పీకర్ లేకుండా నేను ఛార్జ్ చేసుకొని రాగానే ఛార్జింగ్ పెట్టుకుంటాను. ఛార్జింగ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ని నేను తీసుకొని ప్రతి క్లాస్ రూమ్లోకి వెళ్తాను. రోజంతా కూడా నాకు ఈ స్పీకర్తోనే నేను వర్క్ చేయడం నాకు అలవాటు అయిపోయింది. అంటే మీరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ దీంతోనే? ఎస్, నేను ఈ స్పీకర్ని వాడడానికి ఎప్పుడు కూడా సుముఖంగా ఉంటాను. ముఖ్య ఉద్దేశం ఇక తెలుసు కదా, క్లాస్ రూమ్లో 50 మంది పిల్లలు ఉంటారు. ఆ 50 మంది పిల్లలకి, నేను హై స్కూల్లో పనిచేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు కూడా పిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి స్కూళ్ళలో నేను పనిచేయడం జరిగింది. నేను ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఇంతకుముందు పనిచేసినప్పుడు కూడా నాకు సేమ్ కాన్సెప్ట్. నేను అక్కడ కూడా వాళ్ళను ఈ రకంగానే చెప్పడానికి ప్రయత్నం చేసేది, కానీ వాళ్ళు ఇది ప్రొవైడ్ చేయలేకపోవడం చేత స్పీకర్ పెట్టుకొని ఒకసారి పంతిని స్కూల్లో ఇంతకుముందు పనిచేసినప్పుడు 2 సెక్షన్లు కూడా కలిపి పెట్టినప్పుడు, అక్కడ నేను ఒక్కడనే 3 సెక్షన్లు ఉంటాయి, 2 ఇంగ్లీష్ మీడియం, ఒక తెలుగు మీడియం ఉన్నప్పుడు కూడా మొత్తం 3 క్లాసులు పెట్టుకొని ఒక స్పీకర్ పెట్టుకొని చెప్పాల్సినటువంటి ఆ పరిస్థితి వచ్చింది. అది కరెక్ట్ కాకపోయినా కూడా లేరు అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకపోవడం చేత ఇటువంటి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ని వాడడము శ్రేయస్కరమని నేను భావించి ఈ రకంగా నేను కొనసాగిస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇది వాడడం వల్ల పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మాత్రం నేను భావిస్తున్నాను. ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది సార్? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ లాస్ గారు, ఇంకొకటి వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా ఉంటారనేది నా యొక్క అభిమతం సార్. నా యొక్క ఆలోచన. వాళ్ళు నా పట్ల నన్ను చూస్తూ ఐ కాంటాక్ట్ అనేది కోల్పోకుండా నేను మెయింటైన్ చేస్తుంటాను పిల్లల్ని. ఐ టు ఐ కాంటాక్ట్ కోల్పోయిందంటే వాళ్ళకు అసలు వినలేరు. లిజనింగ్ స్కిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎల్ఆర్ఎస్లో దానికి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను కాపాడడం కోసము, దాన్ని అనుసరించడం కోసం నేను ఈ రకంగా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒకలా మీరు పక్కకు పెట్టేసి మామూలు చెప్తే ఏ విధంగా ఉంటుంది పిల్లలకి విద్యాబోధన? సార్ అది మాత్రం చాలా కష్టం సార్. అది పిల్లలకి అసలు 2-3 బెంచీల వరకే అది సాధ్యమవుతుంది, వాళ్ళకు మాత్రమే ఉంటుంది. పిల్లలు లేచి ధైర్యంగా మాకు వినబడట్లేదు, మాకు అర్థం కాలేదు అని అడిగే స్థితిలోనైతే లేరు సార్. మ్యాక్సిమం పిల్లలు ఏమో సార్ చెప్తున్నాడు మేము తుడుచుకుపోతారు. వాళ్ళు ఆసక్తి చూపరు. సార్ ఏం చెప్తున్నాడు అనే ఆసక్తి చూపకపోవడం వల్ల వాళ్ళు లాస్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అందుకని దీనివల్ల బ్యాక్ బెంచెస్ వాళ్ళు కూడా ఆసక్తితో వింటారు. కనీసం లిజనింగ్ స్కిల్ అనేది చాలా ఎంత ఇంపార్టెంటో మాకు ఒక ట్రైన్డ్ టీచర్స్గా మాకు దాని గురించి తెలుసు.
అందుకని ఈ లిజనింగ్ స్కిల్ అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకొని ఉన్నది కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ కాకుండా చూడడం కోసమే నేను ఇది వాడుతున్నాను సార్. మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నారు కదా, మీ తోటి ఉపాధ్యాయులు టీచర్స్ కూడా కొలీగ్స్ కానీ చిన్న విద్యార్థులు కానీ మీతో షేర్ చేసుకునే సంబంధం ఏంటి సార్ ఇది పెట్టుకున్నారు అని వాళ్ళు కొద్దిగా హేళన కొన్ని సందర్భాల్లో అవమానకరంగా కొన్ని మంది ఫీలింగ్స్ కానీ చాలా రకాలుగా చూస్తుంటారు. వీటన్నిటిని మంచి ప్రశ్న అడిగారు. మరి ఈ రకంగా హెడ్ మాస్టర్ గారు కూడా నేను వారిని అంటే వారు కూడా సూచించారు, ఇంకెవరైనా వాడదలుచుకుంటే నేను తెప్పియడానికి రెడీగా ఉన్నాను. ఒక 6 నేను ఇప్పుడు అంటే ఇన్స్టెంట్లీ ఇప్పుడు నేను ఒక 6 ఇన్స్ట్రుమెంట్స్ అంటే గెటెట్స్ కోసం ఆర్డర్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాను, ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే చెప్పండి అన్నారు. కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు, మరి ఎవరు కూడా చెప్పకపోవడం చేత అవి తీసుకురాలేదు ఇప్పటి వరకు. సార్ హెడ్ మాస్టర్ గారు అయితే సుముఖంగా ఉన్నారు, తీసుకోవడానికి తెప్పించడానికి కూడా రెడీగా ఉన్నారు, ఎవరైనా అవసరం ఉంటే వాడుకోవచ్చు అని కూడా చెప్పారు. అంటే ముందు ఇంకా ఆర్థిక పరిహారం ఉపయోగించి ఇంకా ముందు టెక్నాలజీ ముందు తీసుకుపోతారు విద్యార్థులకి విద్యాబోధనంగా. సార్ ఇప్పుడు ఈ టెక్నాలజికల్ యుగంలో ఏవైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి. ఎగ్జాంపుల్ మనకి 20 ప్యానల్ బోర్డు ఉంది. ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్ అనేది చాలా 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 యూస్ఫుల్గా ఉంది. ఇది ఇక్కడ స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టుగా ఉంది. మనం ప్రతిదీ కూడా ఎప్పటికి కూడా నేను వెళ్ళినటువంటి ప్రతి క్లాస్లో నేను నేర్పేటువంటి పోయమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చక్కగా రిథమికల్గా విత్ ప్రాపర్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్తో ప్రతి ఒక్క క్లాస్లో పాడుతుంటారు వాళ్ళు. ఆ పోమ్స్ అనేవి మొత్తం వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న పోమ్స్ అన్నీ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెటే ఈ ఐఎఫ్బితో మేము చేయగలుగుతున్నానని నా యొక్క అభిప్రాయము. అంటే ఇది రాకముందు ఇది లేకముందు కూడా చేసేవాడిని, కానీ ఇది వచ్చిన తర్వాత నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంది. ప్రతి స్కూల్లో అంటే ప్రతి క్లాస్లో నాకున్నటువంటి నా సబ్ పీరియడ్స్లో పిల్లలు కంపల్సరీ పోమ్ రిసైటేషన్ అనేది ఉంటుంది. ముందు వెళ్ళగానే నేను రిసైట్ చేస్తారు పిల్లలు పోమ్ని, నేను చెప్పినటువంటి పోమ్ని. మళ్ళీ నెక్స్ట్ పోమ్ వెళ్ళే వరకు కూడా అది రిసైటేషన్ నడుస్తూనే ఉంటుంది. ఆ విధంగా పిల్లల్లో ఎంకరేజ్ చేయడము, వాళ్ళను ఆ పోమ్ పట్ల ఆసక్తి పెంచడము, అక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా పిల్లలకు అవగాహన. సార్ ఇది ఒక 3000 వరకు ఉంటుంది సార్. మంచి కంపెనీది అయితే ఒక 3000 వరకు ఉంటుంది, ఆహుజా కంపెనీది. చూసారా మొత్తానికైతే ఇక్కడ జెడ్పీఎస్ఎస్ ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయుడు తన వినూత్న పద్ధతిలో మెయిన్ ఏంటంటే తన మైక్ అది పెట్టుకునే సంబంధించిన స్పీకర్ పెట్టుకుని ఉన్న పిల్లల విద్య వాళ్ళకి దృష్టి కూడా తనపై ఉంటుంది, తన వాయిస్ కూడా అందరికి చేరుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ముందు కూడా అంటే తనను ఎప్పుడైతే ఉపాధ్యాయ వృత్తితో చేయడానికి కాడి నుంచి కూడా ఇదే సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నాను. కొన్నిసార్లు అవమానపడ్డా కూడా అది పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి మాత్రం నేను ముందుకు పోతున్నాను. కొంతమంది ఉపాధ్యాయులు కూడా దీని మీద ఆసక్తి చూపుతున్నారు, తీసుకుని రెడీగా ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే దీనివల్ల పిల్లలకి లాభమే జరుగుతుంది కానీ నష్టం జరగదని చెప్పేసి కళాఖండ చెప్తున్న పరిస్థితి ఉంది.